హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమా భవన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి నిన్న మార్నింగ్ రొటీన్ అయితే షూట్ చేశాను, అదైతే మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా చిన్నకైతే స్కూల్కి హాలిడేస్ ఇచ్చేసారు. నేనైతే ఎర్లీ నీ కళ్ళ ముందు వేయాలేంటి దోశ? మొక్కలు చేయనా? ఇందాక చేసాగా మరి. మొక్కలు చేయనా? సూపర్. చిన్న స్కూల్కి హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి అంత హడావిడైతే ఏం లేదు, నిదానంగా చేసుకోవచ్చు అని చెప్పేసి. అయినా నేను కొంచెం ఎర్లీ మార్నింగే లేచాను, ఎందుకంటే ఆ దేవుడిదంతా క్లీన్ చేయాలి. ఇంకా అమావాస్య అయిపోయింది కదా, ఫొటోస్కి ఇంకా బొట్లు అన్నీ మార్చాలని చెప్పేసి కొంచెం ఎర్లీగానే లేచేసి ఇంకా ఎర్లీగా పని అంతా అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా బయట ముగ్గులు అన్నీ పెట్టేశాను, ఇల్లు కూడా నీట్గా అయితే పెట్టేశాను. ఇక మేమైతే పూజ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా పిల్లలకైతే ముందే టిఫిన్ కూడా వేసి ఇచ్చేసాను. మా విన్ను చూసారా దోశ దగ్గర ఎంత ఇది చేశాడో. స్నానం చేసి వచ్చేసరికి రెడీగా ఉంటుందని దోశ వేసి పెట్టాను. అలా వద్దంట, తను ఉన్నప్పుడే దోశ వేసి వేడివేడిగా ఇవ్వాలంట. ఇంకా అలా ఇసుకిస్తూ ఉంటారు. మా చిన్నునేమో ఆ ఫ్యాన్ షర్ట్ ఎందుకురా, చక్క ఇంట్లోనే కదా బనీన్ క్లాత్ మెత్తడి టీ షర్ట్స్ అండ్ నిక్కర్స్ ఉంటాయి కదా, అవి ఇస్తే వాడికి వద్దంట, వేసుకుని బోర్ కొట్టేసినట్టుంది. నాకేమో ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివి అసలు ఇష్టం ఉండదు, బయటకు వెళ్తే తప్ప. మా చిన్నునేమో అవి వేసుకున్నాడు. ఇంక ఇద్దరితో మామూలుగా ఉండదు, రోజంతా ఇసుకిస్తూనే ఉంటారు. మూడు బాగుంటే ఆడుతూ ఉంటారు. ఇంకా మేమైతే ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. పూజ చేసుకున్న రోజు ఎంత బాగుంటుందో పీస్ఫుల్గా. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మా విన్ను చూసారా, బయట ప్రసాదం పెట్టా కదా, తింటూ అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నాడు. నేను వచ్చేసి ఇంకా మాకు టిఫిన్ కింద దోశలు అయితే వేసేసాను. ఇంకా పల్లీ చట్నీ అండ్ అలాగే పచ్చిమిర్చి టమాటా చట్నీ కూడా చేశాను. ఇంకా వాటితో అయితే మా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పాలు కాసి పిల్లలిద్దరికి బూస్ట్ వేసి పాలు కూడా అయితే ఇచ్చేసాను. ఒక 1 అవర్ అయితే నేను రెస్ట్ తీసుకున్నాను, టైం దొరికింది. కొంచెం ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల లేట్గా లేగిస్తే ఆ టైం కూడా ఉండదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వంట కూడా అయితే స్టార్ట్ చేసేసాను. కూరగాయలు అయితే ఏం లేవు, మొన్న మార్కెట్కి వెళ్ళకపోవడం వల్ల. ఇంకా సొరకాయ ఒక్కటే ఉంది. మా హస్బెండ్కి చాలా ఇష్టము సొరకాయ మెతిపి తాలింపు అంటే. ఇంకా నేను కూడా మా అత్తయ్య వాళ్ళ దగ్గర చూసే నేర్చుకున్నాను. ఇక ఎలాగో నేను ఒక్క పూటే కదా అని చెప్పేసి ఇంకా సొరకాయ మెతిపి తాలింపు అయితే పెట్టేశాను. ఇంకా ఎలాగో ఉసిరికాయ పచ్చడి ఉంది, నెయ్యి ఉంది, పెరుగు ఉంది కదా అని చెప్పేసి నాకైతే అస్సలు ఇష్టం లేదు ఆ కర్రీ. ఇంకా ఎలాగో లాపొట్టకు తినేయచ్చులే అని చెప్పేసి అలా అయితే వండేశాను. ఇక పిల్లలిద్దరికి కూడా 12 కల్లా భోజనం అయితే పెట్టేస్తాను, వాళ్ళిద్దరికి కూడా తినిపెట్టేశాను. ఇంకా నేను కూడా తినేసిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తాను. అవి అవుతూ ఉంటే ఈలోపు పిల్లలిద్దరిని పడుకోబెట్టేస్తాను. ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడు మాత్రమే బట్టలు ఆరేయడానికి ఇంకా పైకి అయితే వెళ్తాను. వాళ్ళు తీసుకెళ్ళాను అనుకోండి, ఇంకా మెట్టులు దిగి వెళ్ళను, పైకి వెళ్ళను, అటు ఇటు చూడ పారిపోను, ఏదో ఒకటి చేస్తారు. లేదంటే మట్టిలో కూర్చుని నెత్తి మీద పోసేసుకుంటారు. ఇంకా ఎక్కువ పని అయితే పెట్టేస్తారు. ఇంకా అందుకని చెప్పేసి ఎప్పుడు బట్టలు ఆరేయడానికి వాళ్ళిద్దరిని పడుకున్నప్పుడు మాత్రమే ఇంకా తలిపేసేసి దగ్గరికి వెళ్తాను. నేను వచ్చే వరకు అయితే లేవరు. ఎప్పుడన్నా కొంచెం అంటే తినుకుతున్నారు, లెగిసేటట్టు ఉన్నారు అంటే కంపల్సరీ ఉంటాను, అప్పుడైతే వెళ్ళను. ఇంకా ఎవరికైనా ఆంటీ వాళ్ళకి మా హస్బెండ్ ఉన్నప్పుడు ఆరేయడానికి అయితే వెళ్తాను. ఇంకా అలా బట్టలు కూడా అయితే ఆరబెట్టి అయితే వచ్చేసాను. ఇక వచ్చిన తర్వాత నేను కూడా అయితే జడ వేసుకున్నాను. ఇంకా మార్నింగ్ నుంచి జడ కూడా వేసుకోలేదు కదా, నాకు ఇంటి దగ్గర ఉంటే బద్దకం అస్సలు వేసుకోబుద్ది అవుతుంది. ఎప్పుడు అలా జుట్టు పైకి పెట్టే ఉంచుకుంటాను. ఇంకా ఈ లోపు అయితే పిల్లలిద్దరు కూడా ఇంకా ఇద్దరికి డైలీ ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి అయితే చేసి అయితే ఇస్తాను. ఇంక ఈరోజు అయితే మా విన్ను మ్యాగీ అడుగుతున్నాడు. ఇంకా పద్దాక మ్యాగీ ఎందుకని చెప్పేసి సేమియాలు ఉంటే కొద్దిగా వాళ్ళిద్దరికి మట్టుకి ఇంకా ఉప్మా అయితే వేసేసి అయితే ఇచ్చేసాను. ఇంకా తినేసి వాళ్ళిద్దరూ చక్కగా బయట అయితే ఇంకా ఆడుకుంటారు. ఒకలేమో సైకిల్, ఒకలేమో బండి తొక్కుకుంటా. నేను వచ్చేసి ఒక పని అయితే స్టార్ట్ చేశాను ఈవినింగ్ వరకు. ఇంకా పొద్దున్న నుంచి బొమ్మలన్నీ అందరూ చేసి ఇల్లంతా ఎలా పడితే అలా చేస్తారు. నేను ఎప్పుడు సర్దుతూనే ఉంటాను, వాళ్ళు చేస్తూనే ఉంటారు. అవి మొత్తం అయితే సర్దుకుని నీట్గా ఇల్లు అయితే ఊడ్చుకొచ్చేస్తాను. అప్పుడే కొంచెం టైం పట్టుద్ది అన్నీ ఎక్కడెక్కడ సర్దుకుని ఇల్లు ఊడ్చుకొచ్చేసరికి. ఇక ఇల్లు గుమ్మాలు ఊడ్చేసి ఇంకా బయట కూడా అయితే ఊడ్చేస్తాను. ఇక ఊడ్చేసిన తర్వాత నేను కూడా కొంతసేపు బయటే కూర్చుని అయితే వాళ్ళిద్దరిని ఇంకా ఆడిపిస్తాను. నేను బయట కూర్చుంటే వాళ్ళిద్దరు సైకిల్ తొక్కుకోవడం, ఆడుకోవడం ఏదో ఒకటి చేస్తారు. ఇంకా వాళ్ళు ఒక్కరినే వదిలేసాం అనుకోండి, ఇక్కడ మాకైతే కొంచెం మంకీలు కూడా తిరుగుతుంది. నాకు భయము, లేదంటే మెట్లు దిగేసి కిందకి వెళ్ళిపోతారేమో అని చెప్పి భయం. దిగరు, నా భయం దిగి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి అందుకే ఇంకా ఎవరో ఒకరు బయట ఉండైతే ఇంకా పిల్లల్ని చూసుకుంటూ కొంతసేపు అయితే ఆడిపిస్తాము. వాళ్ళు డాడీ ఉంటే చెప్పనవసరం లేదు, బండి మీద తీసుకెళ్ళి అటు ఇటు చక్కగా తిప్పుకొని అయితే తీసుకొస్తారు. ఇంకా టైం వచ్చేసి 6 అలా అయితే అయిపోతూ ఉంటుంది. ఈ లోపు ఇంట్లోకి తీసుకెళ్ళి టీవీయో ఏదో ఒకటి పెట్టేసి ఇంకా వాళ్ళకైతే స్నానాలు చేపించేసి ఇంకా ఆడుకోమని చెప్పి అయితే అంటాను. ఇంకా నేను వచ్చేసి గిన్నెలో ఉంటాయి కదా కడిగేసి ఇంకా నైట్ అయితే ఇలా ఉంటుంది. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. డూ సబ్స్క్రైబ్. చిన్నదా చిన్న
తిప్పే చాలు ఇటు తిప్పే. వెరీ గుడ్, సూపర్. విన్ను అటు వెళ్ళొద్దని చెప్పానా? ఎక్కడితో కట్